సత్యమూర్తి గారు వాస్తవానికి తన పార్టీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో వాస్తవానికి ప్రజలకు ఏదైనా మంచి చెప్పడం కానీ లేదు మేము ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం కానీ చాలా మేము మంచి చేస్తామని చెప్పి కానీ చెప్తే ఖచ్చితంగా వింటారో లేదో అనేది తర్వాత సంగతి. తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నటువంటి టైంలో ఉన్నటువంటి ఒక కార్యకర్తను ఆపుకునేటువంటి ప్రయత్నంలో ఇలాంటి అరాచకాలు చేయడం అనేది ఎలా చూడాలంటారు? మీరు అడిగిన క్వశ్చన్నే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆర్గనైజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకళ్ళు అడిగారు, ఏం వెళ్ళిపోతున్నారు కదా అంటే, ఓరమ్మా ఎవరు వెళ్ళిపోయారమ్మా, పోనీ అమ్మా పోనీ అంటే ఇతనికి ఎట్లా ఉన్నది పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, నీకు ఒక సిద్ధాంతం లేదు, మనం అధికారంలోకి రావటం ద్వారా ప్రజలకి ఈ మేలు చేయాలి అన్న ఉద్దేశాలు ఇటువంటివి ఏదైనా ఉంటే ఏ రాజకీయ పార్టీకైనా అయ్యా ఆయన ఉద్దేశం మంచిది, ఆయనతో పాటు మనం కూడా నడిస్తే మనకు కూడా కొంచెం అంటే ఒక పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఫాలోయర్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్గా ఎటువంటి ఐడియాలజీ లేదు, ఆయన పార్టీకి సిద్ధాంతాలు ఏమీ లేవు. ఆయన పార్టీ పెట్టింది ఎందుకు అంటే, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ ఈయన్ని అదేదో ఓదార్పు యాత్ర ఏదో చేస్తాను అంటే వద్దు, పార్టీ చెప్తుంది, పార్టీ గైడ్లైన్స్ ప్రకారం నువ్వు పనిచేయాలి తప్ప నేను ఓదార్పు యాత్ర చేస్తా, లేకపోతే ఆ యాత్ర చేస్తా, ఈ యాత్ర చేస్తా, వాళ్ళ ఇళ్లల్లో మా నాన్న ఫోటో పెట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి ఏడిపించి నేను కూడా ఏడుస్తా అంటే సోనియా గాంధీ ఒప్పుకోలే. నేను పాదయాత్ర చేస్తానని, నేను ఓదార్పు యాత్ర చేస్తానంటే నువ్వు ఒప్పుకోవా అని బయటకు వచ్చి పార్టీ పెట్టాడు. దీనికి ఏముంటుంది, ఆ పార్టీకి సిద్ధాంతం ఏముంటుంది? నువ్వు అప్పట్లో ఏం చెప్పారు వీళ్ళందరూ, మా అన్న అసలు సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చాడు, అసలు టాప్ అది ఇది అని చెప్పారు. రాయలసీమ పులిబిడ్డ అట్టగే ఉంటాడని. నువ్వు ఆ తర్వాత నువ్వు చేసిన పనులేంటి? అన్నీ అరాచకాలే, అన్నీ విధ్వంసాలే. నీకేదో మీ నాన్న ఏదో చేశాడు అని చెప్పి నువ్వు బాగా పబ్లిసిటీ చేసావు కాబట్టి అందరూ నమ్మి నిన్ను తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే ఏం చేసావు? మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఆ కుంభకోణం, ఈ కుంభకోణం, నీ సర్వం కుంభకోణాలే కదా. అబ్బా, పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలు వేసుకోవడం, సర్వేరాళ్ళ మీద నీ ఫోటోలు వేసుకోవడం, ఇవే కదా నువ్వు చేసిన పనులు. ఏమన్నా చేసావా? నువ్వు అమరావతి రైతుల్ని, మహిళా రైతుల్ని ఎంత నీచంగా చూసావు. నీ తల్లి వయసు వాళ్ళు చాలామంది అక్కడ రైతులు, మహిళా రైతులు, వాళ్ళు పట్టుచీరలు మహిళా రైతులు పట్టుచీరలు కట్టుకొని వస్తారా అన్నావు. వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు. వాళ్ళు వచ్చి వాళ్ళు నిరసన చెప్తూ ఉంటే నీకు పెయిడ్ ఆర్టిస్టులకు కనిపించారా? అంటే ఇటువంటి దారుణమైన కామెంట్లు చేసి ప్రజల్లో ఆవేశాలను రెచ్చగొట్టి నీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నం చేసావు. అధికారం పోయిన తర్వాత ఏం చేసావు? తెనాలి ఐతానగర్ వెళ్ళి గంజాయి బ్యాచ్ని పరామర్శించి రావడం, వినుకొండ వెళ్ళి ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకుంటే ఒకడు చచ్చిపోతే వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావడం, ఎవడైనా వాళ్ళెవరో ఈవీఎం బద్దలు కొట్టి జైలుకి వెళ్తే వాళ్ళని పరామర్శించి రావడం, ఇంకొక ఆయన గనులు అక్రమంగా తవ్వి అరెస్ట్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావడం, ఇట్లా నువ్వు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళని, నువ్వు కేసుల్లో జైలు పాలైన వాళ్ళని పరామర్శించటం, వీటితో పాటు యూత్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయటం, ఈ రప్ప అనే డైలాగులు కొట్టే తప్పేంటి అని నువ్వు బహిరంగంగా ప్రకటించటం,
ఆ తర్వాత జైలుకి వెళ్ళే వాళ్ళు ఉంటే శుభ్రంగా వెళ్ళిరండి, రాగానే ఏముంది, నాకు సిగ్గు ఏమీ లేదు కదా, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చా కదా, నేనేమన్నా సిగ్గుపడుతున్నానా? మీరు కూడా సిగ్గుపడద్దని అసలు సిగ్గు లేకుండా చెప్పటం అంటే మామూలుగా అంతకు ముందర స్వాతంత్ర సమర యోధులు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఇట్ట చెప్పేవాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు జైల్లో వేశారండి, నేను మొన్నే బయటకు వచ్చాను అని చెప్పుకునేవాళ్ళు తప్ప, నేను జైలుకి వెళ్ళి వచ్చా అని చెప్పడు. నువ్వు ఒక ఆర్థిక నేరస్తుడివి, నీకు ఆర్థిక నేరాలతో సంబంధాలు ఉన్నాయన్న ఉద్దేశంతో ప్రైమా ఫేసి ఉంటే కోర్టు ఆదేశిస్తే నిన్ను జైల్లో పెడితే నువ్వు దాన్ని గర్వంగా చెబుతున్నావు. అతను ఎవరో ఒక అతను దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేస్తే అనంతబాబు అనే అతను, నువ్వు రా శభాష్, నా పక్కన కూర్చో, అసలు నువ్వు ఉండాలి నా పార్టీలో అని చెప్పి దళితుణ్ణి అడ్డంగా నరికితే అతన్ని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకొని ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళావు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు అని చెప్పావు. నువ్వు తర్వాత ఓడిపోయిన తర్వాత నువ్వు తీసుకొచ్చి నువ్వు అడ్వకేట్లతోటి మీటింగ్ పెట్టావు. వీళ్ళందరూ గుండాల్లాగా సమాజం మీద పడతారు, మీరందరూ వాళ్ళకి బెయిల్ ఇప్పించాలని అడ్వకేట్లను అటాచ్ చేసావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు సమాజాన్ని ఎటు తీసుకెళ్తావు? నీకు రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు. రాజ్యాంగంలో అసలు రాజధాని లేదంటావు. నువ్వు అసలు ఎక్కడుందో చూపించి అంటావు. అమరావతి రాజధాని అవసరమే లేదంటావు. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటావు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఉండేవాడు, మనం ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం, సోషల్ సైన్స్లో. మరి ఆయన కూడా చాలా మేలు చేశాడు ప్రజలకని అంటారు, కానీ నిన్ను చూస్తే నువ్వు ఆయన కూడా మరిపించేలాగా నువ్వు ప్రవర్తిస్తుంటే, అంటే నువ్వు మరి అటు మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి ఆయన అక్కడ పరిక్రమ చేస్తున్నారు. ఏంటి అంటే ఆ మహమ్మద్ గోరీ అనేవాడు దేశం మీదకి దండెత్తి సోమనాథ్ టెంపుల్ మీదకి దండెత్తి అంటే 108 సార్లు దండెత్తాడు. మొత్తం ఆ టెంపుల్ని కొల్లగొట్టాడు. అయినా అక్కడ ఆ శివుడు మరి అక్కడే ఉన్నాడు. ఆ సంపద, అనంతమైన సంపద ఉంది. అదేదో 1000 సంవత్సరాలు ఏదో పూర్తయిందిట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ పరిక్రమ చేస్తూ ఉన్నాడు. అంటే మనం భారతదేశం అటువంటి దాడులను కూడా తట్టుకొని నిలబడి మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కూడా మరి భారతదేశంలో భాగమే కదా. నీ అరాచకాలని తట్టుకోలేదా? నువ్వు అరాచకాలు చేస్తే నీకు బానిసలాగా పడుంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్ట పడుంటారా? చాలా తప్పు అంచనా వేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ పార్టీని కాపాడుకోవటానికి నువ్వు ఏ ప్రయత్నం చేసినా అది వేస్ట్. ఎందుకు అంటే ఇప్పుడు అసలు రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు అనంగానే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు బయటికి కూడా రావడం మానేశారు. ఇదేంది ఇట్ట మాడతాడు, ఇట్ట అసలు రాజధాని అక్కర్లేదు అంటాడు. నీకు అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అంత కుర్రోళ్ళందరూ అంత రౌడీలందరినీ సెలెక్ట్ చేసుకొని రండి, మీరు రాజకీయాల్లోకి రండి అంటాడు. ఏంటి గోల అని చెప్పి చాలామంది సీనియర్లు అయితే సిగ్గుతో కుచించుకుపోతూ ఉన్నారు. ఒక పేర్ని నాని లాంటి వాళ్ళు తప్ప. పేర్ని నాని కూడా మరి అట్లా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. వాళ్ళ నాన్న పేర్ని కృష్ణమూర్తి నాకు కొంచెం ఫ్రెండ్ అంటే కాదు, నేను జర్నలిస్ట్ని. ఆయన సమాచార శాఖ మంత్రిగా పనిచేశాడు. ఒక జర్నలిస్ట్గా మనం ఏదైనా చెబితే పాపం ఆ పేరుని కృష్ణమూర్తి వినేవాడు, అమలు చేసేవాడు. ఇగో మీ ప్రభుత్వం తప్పు చేస్తున్నదయా అంటే సరిదిద్దుకునేవాడు. మరి అటువంటి పేరుని కృష్ణమూర్తి కడుపున పుట్టి మరి ఈ పేరుని నాని మరి ఇట్టెందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియదు. అసలు కనీసం వాళ్ళ నాన్న ఏం చేశాడన్న తెలుసుకుంటే అన్నా
సిగ్గుపడుతుంది. ఆ జగన్ చెప్పిన మాటల్ని బయటకు వచ్చి చెప్పటానికి కొంచెం సిగ్గుపడతాడు. అటువంటిది వాళ్ళ నాన్న ఏం చేసాడో కూడా తెలుసుకునే పరిస్థితుల్లో లేడు పేరు నాని. అంటే వీళ్ళందరూ ఎంత రాజకీయ అవసరాలు ఉన్నా కానీ మరి ఇంత నీచంగా దిగజారి ప్రవర్తించాల్సిన మరి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది వాళ్ళే ఇది చేసుకోవాలి. పేరుని కృష్ణమూర్తి గారి పేరు పెట్టుకున్నాడు ఆయన కొడుక్కి, కృష్ణమూర్తి అంటే అది ఒక నామోషి అని. పాపం పేరుని కృష్ణమూర్తి అంటే అదొక గౌరవప్రదమైన పేరు. ఆ పేరు పలకటం ఈ పేరుని నానికి ఆయన కొడుక్కి కూడా ఇష్టం లేక దాన్ని కిట్టు అని పెట్టుకున్నాడు. ఇంకా వాళ్ళని ఏమనాలి? ఇంకా అంటే ఒక ఉన్నత సంస్కృతి సాంప్రదాయాలని కడి చేసుకొని షార్ట్ కట్లో పెట్టుకుందాం మన కిట్టు అని పెట్టుకుందామని ఒక అటువంటిది ఇది వచ్చింది ఆలోచన వచ్చిన వ్యక్తులు. నువ్వు అతన్ని చూసాం కదా, అతను ఎలక్షన్లకు ముందర ఏదో మర్డర్ కేసులోనో ఏదో అటెంప్ట్ మర్డర్ కేసులోనో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను కూడా మొన్న ఏదో చెప్తూ ఉన్నాడు. అసలు అంటే మా నాన్న ఏం మాట్లాడతాడు కానీ నేను ఇంకా బాగా మాడతా అని చెప్పి బూతులు మాట్లాడుతున్నాడు. మరి ఇట్లా మరి అతనికి కూడా కొంచెం వాళ్ళ తాత ఏం చేశాడో తెలుసుకోవాలి. ఇటువంటి వాళ్ళందరూ తయారయ్యి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆడు మేకపోతుని నరికి బలిస్తే వాడిని తప్పేంటి అంటారు. నువ్వు అసలు తప్పేంటి అంటారు. రప్ప అంటే తప్పేంటి అంటారు. బాబాయ్ నరికినా తప్పేం లేదు. అస్సలు నీకు నేరం చెయ్యకపోతే తప్పు, అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం. మరి ఇంకా నేరం చేయాలి, నేరం చేసిన వాళ్ళే అందులో ఉండాలి, నేరస్తులకు మాత్రమే అక్కడ ప్రదేశం ఉన్నది అంటే మరి ఈ ముందర ఇమ్మీడియట్గా బయటికి రావాల్సిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఎందుకంటే అతను అంతకు ముందర కాంట్రాక్టర్గా ఉండేవాడు, అదంతా ఓకే. కానీ ఇప్పుడైతే లేదు కదా, అవన్నీ లేవు. వయసు పెరిగిపోయింది కాబట్టి కొంచెం సిగ్గుపడి అతనన్నా బయటికి రావాలి. అందరూ వస్తారు, అందరూ చాలామంది లైన్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కింద కేవలం నేరస్తులు మాత్రమే పని చేయగలుగుతారు, మామూలు మంచి వాళ్ళు పని చేయలేరు అని ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది కాబట్టి అందరూ తల దిక్కు చూసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.